హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక పచ్చడి చూపెట్టబోతున్నాను. కారం కారంగా ఏమన్నా తినాలనిపించినప్పుడు నిజంగా కారాన్నే తినాలండి. నేనైతే అదే చేసిన. నాకైతే కోల్డ్ కఫ్ ఏం బాగాలేదు గొంతు అయితే, అందుకోసమని నేను ఇది చేసుకున్నా. మా అత్తమ్మ చెప్పింది పచ్చిమిర్చి పచ్చడి తినొద్దని, అయినా నేను చేసుకున్నాను. దానికి కావాల్సినవి వెల్లుల్లి అండి, ఒక 10-15. మనం దొడ్డు సాల్ట్ వాడాలండి. జీలకర్ర వేసుకుని నేను రోట్లోనే దంచుకున్నానండి. ఇంకా దాన్ని రోట్లో మంచిగా బాగా దంచుకొని దాంట్లో పచ్చిమిర్చి కూడా వేసి మంచిగా బాగా మెత్తగా దంచుకోవద్దండి. కచ్చపచ్చగా దాన్ని మనం క్రష్ చేసుకుంటే సరిపోద్ది. ఇలా నేను చూపించిన విధంగా ఇలా చేసుకొని ఇప్పుడైతే మనం దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. నేనైతే మంచిగా ఒక 3-4 టేబుల్ స్పూన్ వేసిన. ఆవాలు, జీలకర్ర అవి కొంచెం చిటపటలాడాలి. అవి అయిన తర్వాత దీంట్లో స్ప్రింగ్ ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు బాగా వేసుకోవాలండి. ఇక మాది పల్లెటూరు కదా, మాకు ఇక్కడ విరివిరిగా దొరుకుతాయి కాబట్టి నేనైతే బాగానే వేసాను. ఇంకా అవన్నీ దాంట్లో మంచిగా బ్రౌన్ అయ్యేంత వరకు వేపుకోవాలండి. కరివేపాకు స్మెల్, స్ప్రింగ్ ఆనియన్ స్మెల్ అయితే మంచిగా అద్దరిపోతుందండి. తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర ఇవన్నీ వేసుకొని వాటిని బాగా కలుపుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. టేబుల్ స్పూన్లో ఒక 1/4 అనుకోండి వేసుకొని అప్పుడు దాంట్లో మనం ఇందాక దంచిపెట్టుకున్న ఈ పచ్చిమిర్చి కారం ఉంది కదా, దాంట్లో వేసుకొని సిమ్లో పెట్టుకొని స్టవ్ మాత్రం దాన్ని మంచిగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేపుకోవాలి. అది ఈలోపు నేను మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. అయితే ఇంకా ఇది తినాలంటే అసలు